వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డాక్టర్ వ్యూ అకాడమీ. ఇక్కడ వరకు మీరు వచ్చారంటే తప్పకుండా డాక్టర్ అయ్యే వెళ్తారు. సో ఈ వీడియోలో ముఖ్యంగా చాలా జాగ్రత్తగా వినండి. తెలంగాణ మెరిట్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జాక్ట్గా డేట్ చెప్తాను. దాంతో సహా మనకు తెలంగాణలో ఎన్ని సీట్స్ యాడ్ అయినాయి. జిఎంసి మెడికల్ కాలేజ్ కొడంగల్ కొత్త కాలేజ్ యాడ్ అయింది, అక్కడ 50 సీట్స్ పెంచారు. ఇంకా ఎక్కడ సీట్స్ పెంచారు. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, రాజరాజేశ్వరి మెడికల్ కాలేజ్ కొత్తగా వస్తుందా లేదా, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వస్తుందా లేదా, అన్ని డీటెయిల్గా ఈ వీడియోలో చూపిస్తాను. కట్ ఆఫ్స్ ఎలా ఉంటాయి, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ వాళ్ళకి, మైనారిటీ, ఓసీ, ఈడబ్ల్యూఎస్ అన్నిటికీ ఈ వీడియోలో డీటెయిల్గా చూపిస్తాను. మీరు కొత్తగా ఉంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైब చేసుకోండి. अभी हमारे लिए चैनल को सब्सक्राइब कर लीजिए. मैं आपको इस वीडियो में हर एक डिटेल बताऊंगा. सब्सक्राइब टू माय यूट्यूब चैनल एंड लाइक कमेंट शेयर दिस वीडियो विथ नीट पेरेंट्स, एस्पिरेंट्स एंड स्टूडेंट्स. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ మూవ్ ఆన్ టు వీడియో. చాలా ఇంపార్టెంట్ వీడియోస్ నేను ఆల్రెడీ చేశాను, మీరు ఇక్కడ చూడవచ్చు. ఆంధ్రప్రదేశ్ రౌండ్ 2 కట్ ఆఫ్ ఎలా ఉంటుంది అండ్ తెలంగాణ రౌండ్ 1 కట్ ఆఫ్ ఎలా ఉంటుంది. ఈ వీడియోలో మీ అందరికీ తెలంగాణలో కొత్త కాలేజెస్ ఏమేమి వచ్చాయో అన్నిటికీ నేను అప్డేట్ ఇస్తాను. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అగర్ आप लोगों को कुछ क्वारीज है, ఇదే నా వాట్సాప్ నంబర్ 6304793826. ఈ నంబర్కి మీరు కాల్ చేయండి. చాలా మంది పిల్లలు ఇంకా చాలా మంది స్టూడెంట్స్ డౌట్ అడుగుతున్నారు, మీరు కూడా డౌట్ అడగండి. ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, ఇక్కడ కూడా మీరు డౌట్ అడగచ్చు. లెట్స్ గో టు ద వీడియో. ఇంపార్టెంట్గా మనం చూసుకుంటే ఎన్ఎంసి ద్వారా నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మనకు 50 సీట్లు ఇచ్చారు. జిఎంసి కొడంగల్, మన జిఎంసి కొడంగల్ సీఎం రేవంత్ రెడ్డి గారు కాన్స్టిట్యున్సీలో మనకు 50 సీట్స్ ఇచ్చారు. ఇంకా దాంతోపాటు ఈఎస్ఐ మెడికల్ కాలేజెస్కి, ఎంసీసీ వాళ్ళకి మనము 50 సీట్స్ అడిగాము, కానీ వాళ్ళు ఓన్లీ 25 సీట్స్ ఇచ్చారు. సో 50 + 25 సీట్స్ మొత్తం మనకు 75 సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. సో అది చాలా కాంగ్రాచులేషన్స్ తెలంగాణ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. ఈ సీట్స్ రావడం వల్ల కట్ ఆఫ్ అనేది తగ్గుతుంది. లో కట్ ఆఫ్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు फादर कोलंबो मेडिकल कॉलेज में भी सीट्स बनने के चांसेस है. तो सेकेंड राउंड में या थर्ड राउंड में वहां पे भी चांसेस आएंगे. नोवा मेडिकल कॉलेज లాస్ట్ ఇయర్ ఏం చేశారంటే నోవా మెడికల్ కాలేజ్ లాస్ట్ రౌండ్ లో ఇచ్చారు. సో ఈసారి నోవా మెడికల్ కాలేజ్ ఫస్ట్ రౌండ్ నుంచే ఇచ్చారు కాబట్టి అక్కడ కూడా మనకు ఒక 75 సీట్స్ యాడ్ అయిపోతాయి. సో మనకు ఏమేం కాలేజెస్ యాడ్ అవుతున్నాయి, జిఎంసి కొడంగల్ 50 సీట్స్, మనకు ఈఎస్ఐ మెడికల్ కాలేజ్లో 25 సీట్స్, కొత్తగా 75 సీట్స్. అండ్ నోవా మెడికల్ కాలేజ్లో ఆల్రెడీ రౌండ్ 3లో లాస్ట్ ఇయర్ ఇచ్చారు సీట్స్ కన్వేర్ కూడా కింద. ఈసారి ఫస్ట్ రౌండ్ నుంచి ఇస్తారు కాబట్టి ఇంకా 75 సీట్స్ యాడ్ అవుతాయి నోవా మెడికల్ కాలేజ్ రంగారెడ్డి. సో టోటల్గా మనకు 150 సీట్స్ రావడం జరుగుతుంది. కాంగ్రాచులేషన్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ ఆఫ్ తెలంగాణ. కట్ ఆఫ్ అనేది మనకు తక్కువగా ఉంటుంది. సో అందరూ మీరు పార్టిసిపేట్ చేయండి. కౌన్సిలింగ్లో ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, మీరు ఏమేమి కాలేజెస్ బాగుంటాయి, పీజీ పరంగా ఏ కాలేజెస్ బాగున్నాయి, కట్ ఆఫ్ ఎలా ఉంటుంది, అన్నిటికీ మేము గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. మన దగ్గర మెంటర్షిప్ ప్లాన్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో నంబర్ 1 రిజల్ట్స్ వచ్చాయి. మేనేజ్మెంట్ కోటా, సి కేటగిరీ, ఏ కేటగిరీ అన్నిటికీ మన దగ్గర అసిస్టెన్స్ ఉంది. ఈ నంబర్కి మీరు కాల్ చేయండి 6304793826. యువర్ డాక్టర్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. చాలా జాగ్రత్తగా ఈ వీడియోని చూడండి. ఈ వీడియోలో నేను మీకు తప్పకుండా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, ముస్లిం మైనారిటీ, బీసీఈ, ఎస్సీ కేటగిరీ, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ మనకు ఎస్టీ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ప్రైవేట్ మెడికల్ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ యాడ్ అవుతున్నాయి, మనకు ఎలా అవకాశాలు ఉంటాయి, ఎలా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలో అన్నిటికీ చెప్తాను. మీరు ఇప్పటివరకు మన సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ డాక్టర్స్ వ్యూ అకాడమీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హిట్ ద లైక్ బటన్, షేర్, కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో తెలంగాణ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎందుకు లేట్ చేస్తున్నారు సార్, క్యూ నహీ దే రహే కేఎన్ఆర్ఈహెచ్ఎస్. తెలంగాణ మెరిట్ లిస్ట్ మనకు సూన్ ఒక 2-3 డేస్లో రిలీజ్ చేయొచ్చు. ఎందుకంటే మనకు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ నడుస్తుంది. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ 4th సెప్టెంబర్ సే 9th సెప్టెంబర్ తగే చాలా సీట్స్ పెరుగుతున్నాయి. ఆల్ ఇండియా కోటాలో ఆల్మోస్ట్ నియర్లీ 2000 సీట్స్ కొత్తగా అలాట్మెంట్ చేశారు. ఎవరైనా బార్డర్లో ఉంటే ఆల్ ఇండియా కోటా రౌండ్కి అప్లై చేసుకోండి, మీకు తప్పకుండా మంచి అవకాశాలు ఉంటాయి. డెఫినెట్లీ మీకు ఏమైనా అసిస్టెన్స్ కావాలి సార్, మాకు సపోర్ట్ కావాలి సార్, మాకు అసలు ఏం గైడెన్స్ లేదు, ఎవరు చెప్తలేరు అంటే డెఫినెట్లీ मैं आप लोगों के लिए हूँ. డెఫినెట్ నంబర్కి కాల్ చేసుకోండి. నేను తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తూ మీ అందరికీ నేను సేవ చేస్తాను. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో తెలంగాణ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎందుకు లేట్ అవుతుందంటే చాలామంది పేరెంట్స్తో సహా మేము కూడా కేఎన్ఆర్ఈహెచ్ఎస్కి వెళ్ళాము, విజిట్ చేశాము. సో అక్కడ మనకు విషయం ఏం తెలిసిందంటే అక్కడ మనకు ఆల్మోస్ట్ కొంతమంది క్యాండిడేట్స్, స్పెషల్ క్యాండిడేట్స్ ఉన్నారు సెంట్రల్ యూనివర్సిటీ నుంచి, గవర్నమెంట్ నుంచి. ఆ క్యాండిడేట్స్కి రౌండ్ అప్ చేస్తున్నారు. దాంతోపాటు లోకల్స్, ఓన్లీ లోకల్స్ ఆర్ ఎలిజిబుల్.
ఎలిజిబుల్. 9 to 12th ఎవరు చేశారో తెలంగాణలో వాళ్ళకే ఛాన్స్ ఇస్తారు ఈసారి. కాబట్టి నాన్ లోకల్స్ని కూడా ఎవాక్యూట్ చేస్తున్నారు. సో వాళ్ళకి అనేది తీసేసి కొత్తగా లిస్ట్ ఇస్తారు. సో ఆల్మోస్ట్ మనకు 350 to 400 నాన్ లోకల్స్ వెళ్ళిపోతారు. కాబట్టి చాలా మంచి విషయం. आप सभी लोगों के लिए कांग्रेचुलेशंस है, क्योंकि మనకు ఎంతమంది నాన్ లోకల్స్ తగ్గితే బార్డర్లో ఉన్నారు కాల్ చేసి చెప్తారు, సార్ 390 మార్క్స్ వస్తున్నాయి, సార్ 370 మార్క్స్ వస్తున్నాయి, సీట్ వస్తుందా లేదా? తప్పకుండా మీకు మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు టెన్షన్ పడాల్సిన ఏమీ అవసరం లేదు. ఇఫ్ యూ నీడ్ ఎనీ గైడెన్స్ నా నంబర్కి మీరు కాల్ చేసుకోండి. 101% మీ అడ్మిషన్ అయ్యే వరకు నేను గైడెన్స్ ఇస్తాను. సార్ డిస్ప్లే ర్యాంక్ అంటే ఏంటి, ప్రొవిజనల్ మెరిట్ ర్యాంక్ అంటే ఏంటి, డిఫరెన్స్ ఏముంటుంది, డిఫరెన్స్ క్యా रहता है సార్ एक बार ఎక్స్ప్లెయిన్ करिए. సో డిస్ప్లే ర్యాంక్ అంటే మొత్తం ఓవరాల్ తెలంగాణలో ఎంతమంది రాశారు వాళ్ళకి లిస్ట్ ఇచ్చారు ఆల్రెడీ ఒక 1 month బ్యాక్. ఇప్పుడు ప్రొవిజనల్ మెరిట్ ర్యాంక్లో ఎవరెవరు కౌన్సిలింగ్ పెట్టుకున్నారో వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు. సో అందులో ఆల్రెడీ మన మెంటర్షిప్లో ఒక అబ్బాయి ఉన్నాడు దీపక్ అని, వాళ్ళకి ర్యాంక్ వచ్చేసి 3740 వచ్చింది. సో 3740లో ఎంత తగ్గుతుంది సార్ ర్యాంక్? ఆల్మోస్ట్ 150 to 160 వేరియేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సైడ్ కూడా చాలా వేరియేషన్ వచ్చింది, 140 to 150 తగ్గింది. కాబట్టి తెలంగాణలో నాన్ లోకల్స్ కూడా వెళ్ళిపోయారు. సో ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నాయి. మీరు తప్పకుండా ఏమైనా గైడెన్స్ కావాలి సార్, మా పైన ఎంతమంది ఉన్నారు, కాంపిటీషన్ ఎలా ఉంటుంది, ఏమేం కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఏ కాలేజెస్లో పీజీ పరంగా మంచి అవకాశాలు ఉన్నాయి, పేషెంట్ ఫ్లో ఎలా ఉంటుంది, చాలా కన్సర్న్గా ఉంటారు పేరెంట్స్. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరు పాస్ చేయడం లేదు. సో అన్నిటికీ నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. డాక్టర్స్ వ్యూ అకాడమీ #1 మెంటర్షిప్ ఓన్లీ స్టార్టింగ్ ఫ్రమ్ 1299 మాత్రానికి ఇస్తున్నాము. మీరు బయట కన్సల్టెన్సీస్కి వెళ్ళకండి, దే ఆర్ చార్జింగ్ వెరీ హ్యూజ్ ప్రైస్. మన దగ్గర మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. आप लोगों को कंप्लीट असिस्टेंस रहेगा आपके कंप्लीट एडमिशन हुए तक. थैंक यू सो मच. जय हिंद. మన తెలంగాణ ఓవరాల్గా మనం చూసుకుంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ మనకు వచ్చేసి 3570 సీట్స్ ఉన్నాయి. అందులో మనకి ఎక్స్ట్రాగా జిఎంసి కొడంగల్ సీట్స్ కూడా యాడ్ అవుతాయి. సో మనకి ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి. ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వచ్చేసి 2080 సీట్స్ ఉన్నాయి. మన తెలంగాణలో కంప్లీట్గా కన్వేయర్ కోటా ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. లాస్ట్ ఇయర్ రిపోర్ట్స్ ప్రకారంగా చెప్తున్నాను. సో 5203 సీట్స్ ఉన్నాయి, ఇంకా పెరుగుతున్నాయి. సో ఇంకా మంచి అవకాశాలు ఉంటాయి. అందులో ఓసీ వాళ్ళకి ఎన్ని ఉన్నాయి, ఓపెన్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి చూసుకుంటే 2300+ సీట్స్ ఉన్నాయి. దాంతోపాటు మనకు బీసీఏ వాళ్ళకి అరౌండ్ 300+ సీట్స్ ఉన్నాయి, బీసీబీ వాళ్ళకి 500 సీట్స్ ఉన్నాయి, బీసీసీ వాళ్ళకి చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి, అది 52 or 57 సీట్స్ ఉన్నాయి. ఇంకా కొత్త సీట్స్ యాడ్ అవుతున్నాయి, నో నీడ్ టు వరీ. సో అలాగే బీసీఈ ముస్లిం మైనారిటీస్కి ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎస్టీ కేటగిరీ మనకి SC1, SC Group 2, SC3, ఎస్టీ కేటగిరీ ఎన్ని సీట్స్ ఉన్నాయి చూపిస్తున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి. మనకు ఎంబీబీఎస్ఏ కాదు, మీకు ఎందులో అయినా హెల్ప్ కావాలి సార్, బార్డర్ మార్క్స్ వస్తున్నాయి, ఎంబీబీఎస్ రాదు, బీడీఎస్లో అసిస్టెన్స్ కావాలి, బి కేటగిరీకి వెళ్తున్నాము, బి కేటగిరీలో అసిస్టెన్స్ కావాలి, సి కేటగిరీ ఎన్ఆర్ఈలో కావాలి, ఎందులో అయినా మీకు అసిస్టెన్స్ కావాలంటే ఇప్పుడే నా నంబర్కి కాల్ చేసుకోండి. మన మెంటర్షిప్లో చేరండి. అన్నిటికీ నేను గైడెన్స్ ఇస్తాను. మీ ఎంబీబీఎస్ అడ్మిషన్ అయ్యే వరకు మన కంప్లీట్ అసిస్టెన్స్ ఉంటుంది. ఆయుష్ కౌన్సిలింగ్ గురించి చెప్తాను, బీడీఎస్ గురించి చెప్తాను, హోమియోపతి, ఆయుర్వేదిక్ అన్నిటికీ మీకు అసిస్టెన్స్ ఉంటుంది. మొత్తం కరెక్ట్ డేటా ప్రొవైడ్ చేస్తున్నాము. ఏమైనా మీకు డౌట్ ఉంటే ఇప్పుడే నంబర్కి కాల్ చేసుకోండి. 6304793826 और कांटेक्ट इन माय इंस्टाग्राम ID. सब्सक्राइब टू अवर चैनल डॉक्टर व्यू अकेडमी. जय हिंद. నెక్స్ట్ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్స్ వ్యాకెంట్ ఉన్నాయి అది కూడా చూపిస్తాను. నెక్స్ట్ ఎవ్రీ డే మనకు 10 AM మన మార్నింగ్ వీడియో వస్తుంది. సో ఎవ్రీ 10 AM మన యూట్యూబ్ ఛానల్లో ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.